అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో ఒక హెల్దీ వెయిట్ లాస్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. జొన్నలతో క్విక్ అండ్ ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అన్నమాట. బాగా ఆకలిగా ఉన్నప్పుడు దీన్ని మీరు స్నాక్ కింద కూడా సర్వ్ చేసుకోవచ్చు. హై ఫైబర్ అండ్ ప్రోటీన్ ఉండే రెసిపీ ఇది. దీంతో వెయిట్ చాలా చక్కగా మేనేజ్ అవుతుంది అండ్ అలాగే బాడీకి కావాల్సిన పోషకాలన్నీ కూడా వచ్చేస్తాయి. త్వరగా బరువు తగ్గి వెయిట్ ని మేనేజ్ చేయాలనుకునే వాళ్ళు కనీసం వారంలో 2-3 సార్లైనా ఈ రెసిపీని ట్రై చేయండి. మరి అస్సలు ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు దాకా జొన్నల్ని వేసుకుని నానబెట్టుకోవాలి. ఇక్కడ మీరు పచ్చ జొన్నలైనా వాడచ్చు లేదా తెల్ల జొన్నలైనా యూజ్ చేయొచ్చు. జొన్నల్ని శుభ్రంగా కడిగి నిండుగా నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టండి. మనం ఎప్పుడైతే ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటున్నామో చేసుకోవడానికి అరగంట ముందు ఒక గిన్నెలోకి 1/3 కప్పు దాకా పెసలు, 1/3 కప్పు దాకా వేరుశనగ గుళ్ళు వేసి వీటిని కూడా ఒకసారి బాగా కడిగేసేసి నీళ్లు పోసి నానబెట్టండి. ఇవి ఎక్కువసేపు నానాల్సిన పని లేదండి, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నానితే సరిపోతుందన్నమాట. ఇలా నానిన జొన్నల్ని, పెసరపప్పు, వేరుశనగ గుళ్ళని నీళ్లు లేకుండా వాడ్ చేసి ఒక కుక్కర్ గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు జొన్నలు కొలుచుకున్న కప్పుతోనే 2 కప్పుల దాకా నీళ్లు వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. ఆ తర్వాత స్టవ్ ఆపి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీయండి. సో జొన్నలు ఈ విధంగా చక్కగా ఉడికిపోయి ఉంటాయన్నమాట. ఇలా ఉడికించుకున్న జొన్నల్లో ఉండే నీళ్లు మొత్తం కూడా వాడ్చేసేయాలి. వీటన్నిటిని కూడా స్ట్రైనర్లోకి తీసుకుని నీళ్లు మొత్తం వాడ్చేసేయండి. ఇప్పుడు ఈ జొన్నలకి తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. ఇక్కడ మీరు నెయ్యితో కూడా తాలింపు పెట్టుకోవచ్చు, అలా చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. సో నూనె వేసిన తర్వాత కాస్త హీట్ అవనివ్వండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా తాలింపు గింజలు వేయండి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తాలింపు వేసి దోరగా వేయించేసేయండి. తాలింపు వేగిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి తరుగు, అలాగే 2 టీ స్పూన్ల దాకా సన్నగా తురుముకున్న అల్లం తురుము కూడా వేసుకోండి. ఇందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తరుగు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి వీటిని దోరగా వేయించేసేయండి. ఇవి వేగేటప్పుడే ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మిరియాలు కూడా వేసుకుని ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లి తరుగు 1/3 కప్పు దాకా వేసుకోండి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం కాస్త సాల్ట్ని కూడా స్ప్రింకిల్ చేయండి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, కొద్దిగా ఇంగువ వేసేసి ఒక్కసారి కలిపేసి మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్న జొన్నలన్నిటినీ కూడా ప్యాన్లోకి వేసుకుని హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు బాగా టాస్ చేయండి. కాస్త కొత్తిమీర వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆపి పక్కకు దించుకోండి. స్టవ్ ఆపిన తర్వాత ఒక అరచెక్క నిమ్మబద్ద రసాన్ని ఇందులో పిండేసేయండి. సో ఇది మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసేయండి. ఇప్పుడు వేడివేడిగా దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. అంతే, జొన్నలతో చాలా సింపుల్గా త్వరగా అయిపోయే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మరి ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.